వెల్కమ్ బ్యాక్ టు అంజుశ్రీ కిచెన్. ఈరోజు నేను రవ్వతో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఒక గ్లాస్తో పాలు తీసుకుంటున్నాను. చిక్కటి పాలండి, వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకోండి. సన్నని మంట పెట్టుకోండి. సన్నని మంటపై వేడి చేసుకోండి పాలు. ఒక పొంగు వచ్చే వరకు మెల్లగా కలుపుకోండి. ఒక పొంగు వచ్చే వరకు పాలను వేడి చేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చాక కొంచెం కలుపుకొని ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ వరకు నేను సూజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. సన్నగా ఉండాలండి. ఒకవేళ లావుగా ఉంటే జల్లడ పట్టేసుకోండి. సో దీన్ని మెల్లమెల్లగా కలుపుకోండి. సన్నని మంటపై చేయండి. పెద్ద మంట పెడితే ఏంటంటే గడ్డగట్టిపోతుంది. ఇది మెల్లగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా పొడి తీసుకోండి. బాగా తీసుకోవద్దు. బాగా తీసుకుంటే ఇవి మనం ఉండలు కట్టుకొని ఏంటంటే ఆయిల్లో వేస్తామన్నమాట. ఆయిల్లో వేస్తే విరిగిపోతాయి. సో ఇందులో కొంచెం మాత్రమే సోడా పొడి తీసుకోండి. చూడండి నేను ఎంత తీసుకుంటున్నానో. కొంచెం తీసుకొని అలా. సో దీనిపైన కొన్ని పాలు, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకున్నాను. సో ఆ సోడా పొడి పైన పోయండి. పాలలా పోసి మళ్ళీ ఒకసారి దీన్ని అంతా కలుపుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మొత్తం చల్లగా అయిపోవాలండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిపడేలాగా కలుపుకోవాలి. ఉండలాగా రావాలి. మొత్తం చల్లారాక కలుపుకోండి, లేకపోతే వేడివేడిగా ఉంటుంది కదా. కొంచెం గోరువెచ్చగా అయితే ముద్దలాగా వస్తుందంట అన్నమాట. ఇలా ఉండాలి పిండి. ఇలా మెత్తగా అయిపోయేదాకా కలుపుకోండి. ఇలా అయిపోతుంది లాస్ట్కి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాను. చిన్న చిన్న ఉండలుగా బాగా కలుపుకొని, ఉండని కూడా బాగా కలుపుతున్నాను చూడండి. బాగా కలిపి ఉండలాగా చేసి కొంచెం వెడల్పుగా చేసుకుంటున్నాను షేప్స్ కోసం. అలా షేప్స్ చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుంటాను. దానికోసం కొంచెం నెయ్యి తీసుకోండి. చేతికి నెయ్యి ఇలా అంటించుకొని చేయండి, స్మూత్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పక్కన పెట్టుకున్నాను చూడండి. సో ఇప్పుడు దీనికోసం నేను ఒక వెడల్పాటి కడాయి తీసుకుంటున్నాను. మంట పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకోవడానికి, ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి. ఇందాక ప్రిపేర్ చేసిన బౌల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. మంట కూడా తక్కువ మంట పెట్టుకోండి. ఎక్కువ మంట పెట్టుకుంటే పగిలిపోతాయి అన్నమాట. సో తక్కువ మంట పెట్టుకొని అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపుకోవాలి. మెల్లగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మెల్లమెల్లగా వేపుకోవాలి. చూడండి అలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోనండి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. సో అలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వేరే బౌల్లో మంట పెట్టుకొని వేరే బౌల్ పెట్టుకున్నాను చూడండి. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ తీసుకోవచ్చు, మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఒక గ్లాస్కి హాఫ్ గ్లాసు.
తీసుకొని మంట తక్కువ పెట్టుకుంటున్నానండి. మీడియం సైజులో పెట్టుకున్నా ఏం కాదు, మీడియం సైజులో పెట్టుకోవచ్చు. నేను తక్కువ పెట్టుకున్నాను. ఇది కరిగే వరకు అలా కలుపుకోండి. పాకం వచ్చేదాకా అవసరం లేదండి, కొంచెం ఇట్లా చేతులు అంటుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకసారి తీసి ఒకసారి ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 దంచి పెట్టుకున్న ఇలాచి వేసుకున్నాను. ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒక కుంకుమ పువ్వు ఒక 2 ఉంటే 2 కుంకుమ పువ్వులు వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు కుంకుమ పువ్వు లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. కలర్ కోసం మాత్రమే. ఇది మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఇది ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఇది మొత్తం చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా రెడీ అయిన బౌల్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బౌల్స్, ఒక్కొక్కటిగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. అలా చూడండి, రవ్వ గులాబ్ జామ్లు రెడీ అయిపోయాయి. చూడండి ఇలా. ఇవి గులాబ్ జామ్ కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. నేనైతే ట్రై చేశాను, అంటే నాకైతే గులాబ్ జామ్ కంటే ఎక్కువ నచ్చింది. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఈ ఛానల్ కనుక ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.